తెలంగాణ కాంగ్రెస్ రథసారథిగా గతేడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించిన రేవంత్ రెడ్డి పదవీ కాలం నేటితో ముగియనుంది. 2021 జూన్ 27న రేవంత్ రెడ్డిని పీసీసీగా నియమించింది ఏఐసీసీ. పీసీసీగా 3 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది. దీంతో రేవంత్ రెడ్డి పదవీ కాలం నేటితో ముగియనుంది. కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. త్వరలో కొత్త అధ్యక్షుడిని నియమించనుంది అధిష్టానం. అయితే పీసీసీ అధ్యక్ష రేసులో పలువురు నేతల పేర్లు వినిపిస్తున్నప్పటికీ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. సీఎంతో తలపడకుండా కలిసికట్టుగా ఐకమత్యంతో పనిచేసే నేతకు పీసీసీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. ఈసారి పీసీసీ పదవి ఎవరికి దక్కే అవకాశం ఉంది? అధిష్టానం మనసులో ఎవరున్నారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, నేటితో రేవంత్ రెడ్డి పీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టి 3 సంవత్సరాలు అవుతుంది. దీంతో ఈ రోజుతో ఆయన పదవి కాలం వేయబోతా ఉంది. ఒకవేళ పార్టీకి సంబంధించి కనుక మరొకరు నియమించాలనుకుంటే 1-2 రోజుల్లోనే ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుంది. అయితే కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో మాట్లాడిన పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి త్వరలోనే కొత్త పీసీ చీఫ్ నియామకానికి సంబంధించి ఏఐసీసీ అనౌన్స్ చేస్తుంది. సామాజిక సమీకరణాలు సమర్థతను దృష్టిలో ఉంచుకొని అధిష్టానం త్వరలోనే కొత్త అధ్యక్షుడి నియామకం చేపట్టబోతున్నట్టు కూడా చెప్పడం జరిగింది. దీంతో ఆయన పూర్తిగా పాలనపై ఫోకస్ చేసుకోవడం కోసం పార్టీకి సంబంధించి బాధ్యత ఎవరికైనా ఇవ్వాలని ఇప్పటికే పార్టీ అధ్యక్షునికి చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఎవరికి ఇవ్వాలనే దానిపైన కసరత్తు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి సీఎంగా రేవంత్ రెడ్డి ఉండడంతో పీసీ లేదా ఎస్సీ ఎస్టీలకు పీసీసీగా అవకాశం కల్పించాలనే ప్రతిపాదనలు ప్రస్తావించడం జరిగింది. బీసీ సామాజిక వర్గం నుంచి చూస్తే మంత్రి పొన్నం ప్రభాకర్, అలాగే ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ సురేష్ షెట్కర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఎస్టీ సామాజిక వర్గం నుంచి చూస్తే సీతక్క, అలాగే బలరాం నాయక్ పేర్లు వినిపిస్తున్నాయి. ఎస్సీ సామాజిక వర్గం నుంచి చూస్తే మనకు సంపత్ కుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ 6 పేర్ల చుట్టే ప్రస్తుతం పీసీసీ పదవి అనేది ఒక చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే అద్దంకి దయాకర్ పేరు కూడా ప్రస్తుతం తెరపైకి వచ్చింది. ఎందుకంటే ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారనుకున్నారు, కానీ ఇవ్వలేదు. ఆ తర్వాత కార్పొరేషన్లలో కూడా పేర్లు వినిపించింది, ఇవ్వలేదు. పార్టీకి లాయల్గా ఉన్నప్పటికీ ఆయనకు ఒక పూర్తి స్థాయి బాధ్యతలు, కీలకమైన బాధ్యత ఇవ్వాలనేది పార్టీ భావిస్తున్న నేపథ్యంలో అద్దంకి దయాకర్ కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ సామాజిక సమీకరణాలు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కీలకమైన నేతకే ఈ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.